హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అఖిలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 165వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. ఆ అమ్మాయితో చివరిగా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి నవీన్ గురించి తెలిసే అవకాశం ఉంది. అందుకే తప్పించుకోవడానికి ధైర్యంగా మాట్లాడినట్లుగా నటించింది అంతే. లోపల భయం అలాగే ఉంటుంది. ఏం కావాలి? కంప్లైంటే కదా! ఎలాగైనా ఆ నవీన్ అమ్మని ఇక్కడికి రప్పించి కంప్లెయింట్ ఫైల్ చేపించి అప్పుడు నువ్వు ఎంక్వైరీ మొదలుపెట్టు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ సలహా ఇచ్చాడు చక్రపాణి. అదే మంచిది అని అన్నాడు సిఐ. మనెమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పి కంప్లైంట్ ఇవ్వమని అడిగాడు సిఐ. అమ్మో నేను ఇవ్వను, అవసరం లేదు అని అంది మనమ్మ. అదేంటి నీ కొడుకు కనిపించకపోతే కంప్లైంట్ ఇవ్వమంటే ఇవ్వను అంటున్నావు అని అడిగాడు సిఐ. వాడు ఒక పెద్ద ఎదవ. ఎక్కడో ఒక దగ్గర తిరుగుతూ ఉంటాడు. వాడి కోసం మీరు కష్టపడడం ఎందుకు? వాడే ఏదో ఒకరోజు తిరిగి వస్తాడు. వాడి కోసం సమయం వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంది మనమ్మ. సమయం వృధానా? అంతగా ఏం పని చేస్తున్నావేంటి? అడిగాడు సిఐ. ఏదో ఒక పనికి పోతా. లేకపోతే నాకు అన్నం ఎవరు పెడతారు? ఒంటరిదాన్ని అని అంది మనమ్మ. ఒక పని చేస్తావా? ఈ ఊరికి వచ్చెయ్యి. నీకు ఇక్కడ ఉన్నన్ని రోజులు రోజుకు 500 రూపాయలు ఇస్తూ నీకు తిండి కూడా పెడతాం. సరేనా? పైగా నీ కొడుకును కూడా వెతికి పెడతాను అని అన్నాడు సిఐ. అతను అంతలా అడుగుతుంటే మనమ్మకు అనుమానం వచ్చింది. తన కొడుకు ఏదో పెద్ద విషయంలోనే ఇరుక్కున్నాడు అని అనిపించింది. కానీ డబ్బుపై ఆశ కలిగింది. ఎలోగా ఎలాగో ఈ పని అమలు చేయలేదు కదా! దానితో నాకు సంబంధం ఏమీ ఉండదు. అతను చెప్పినట్లు అక్కడికి వెళ్తే డబ్బులకి డబ్బులు నా కొడుకు దక్కుతాడు. కానీ ఇంత తొందరగా నాతో అవసరం ఉన్నట్టుగా పిలుస్తున్నారు. అంటే వాళ్ళ అవసరం ఏదో పెద్దదే అయి ఉంటుంది. 500 కాదు. రోజుకి 1000 అడగాలి అని అనుకుని నేను ఇక్కడ రోజుకి 2000 సంపాదిస్తా. అక్కడికి వస్తే కనీసం 1000 రూపాయలు అయినా ఇస్తే నాకు ఏదైనా గిట్టుబాటు అవుతుంది అని అంది మనమ్మ. సరే అయితే ఇస్తాను. కానీ ఒక ఇంట్లో వంట పని చేస్తే చాలు అని సిఐ అనగానే వంటే కదా చేస్తే పోలే. రోజుకు 1000 రూపాయలు వంట చేయడానికి ఎవరిస్తారు అని అనుకుని కానీ నాకు ఊరికే ఎలా రావాలో తెలియదు అని అంది మనమ్మ. అడ్రస్ చెప్పు మనిషిని పంపిస్తా. నిన్ను వాళ్ళు తీసుకొస్తారు అని చెప్పాడు సిఐ. ఆ తర్వాత చక్రపాణికి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళ ఇంట్లోనే వంట చేయడం కోసం మనమ్మను వారి దగ్గరే ఉంచుకోవాలని చెప్పాడు. అది అంత పెద్ద విషయం కాకపోవడంతో చక్రపాణి వెంటనే ఒప్పుకున్నాడు. నందిని ఊరు ఎందుకు వెళ్లారు అని అమర్ అడగడంతో విషయం చెప్పాయాలి అని అనుకుంది నందిని. ఫ్రెండ్ ఇక్కడ చెప్పను. కాస్త దూరం అలా నడుస్తూ వెళ్దామా చెప్తాను అని అంది నందిని. ఏ మీ అమ్మకు తెలియద్దా నందు అని అడిగాడు గుసగుసగా అమర్. అవును కరెక్ట్గా చెప్పారు. అలా కాస్త దూరం నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు నడిచింది నందిని. అమర్ కూడా నందిని ఏదో విషయం చెప్తుంది అన్న ఆతృతతో నందిని వెనకే వెళ్ళాడు. ఇద్దరూ అలా నడుస్తూ ఉన్నారు. చెప్పు నందిని ఏంటి విషయం? ఏదైనా ఇబ్బంది ఉందా? మీ అమ్మకు చెప్పుకోలేకపోతే నాకైనా చెప్పుకోవచ్చు. నేను నీకు సహాయం చేస్తాను అని అన్నాడు అమర్. ఖచ్చితంగా సహాయం చేస్తారా? నేను అడిగిన దానికి అన్ని నిజాలే చెప్తారా అని అంది నందిని. నందిని మాట్లాడేది ఏదో తేడాగా అనిపిస్తున్నా అనుమానంగానే సరే అన్నాడు అమర్. మీకు మా అమ్మ అంటే ఇష్టం కదూ అని అడిగింది నందిని సూటిగా. నందిని అలా అడగడంతో తడబడుతూ ఏం చెప్పాలో ఒక నిమిషం అర్థం కాలేదు అమర్కి. మళ్ళీ తనే సర్దుకుంటూ మీ అమ్మని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందం, తెలివి, ధైర్యం, ఆత్మగౌరవం, అభిమానం ఎంతో మంది మగవాళ్ళకు స్ఫూర్తి ప్రదాత అయినా మీ అమ్మ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు అని అన్నాడు అమర్. ఓ తెలివిగా సమాధానం చెప్తున్నారు అని అనుకుంటూ మళ్ళీ వెంటనే ఇలా కాదులే కానీ అని అనుకొని ఒక విషయం సూటిగా అడుగుతాను చెప్తావా ఫ్రెండ్ అని అడిగింది నందిని. ఏంటి నందిని అని అన్నాడు అమర్. నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఫ్రెండ్ అని అడిగింది నందిని. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అమర్. వెంటనే అమర్ చేతిని తన తలపై పెట్టుకొని ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడిగింది నందిని. గొద్దుల పెడ్డ ఎలకలా తయారైంది అమర్ పరిస్థితి. చెప్పితే అమలతో సమస్య. చెప్పకపోతే నందిని తనపై ఒట్టు పెట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి నందు ఇది అంటూ చేతులు వెనక్కి తీసుకోబోయాడు. నాకు తెలుసు నేను అంటే నీకు చాలా ఇష్టమని. నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నాపై ఒట్టు పెట్టి మరీ చెప్పాలి. ఆ అమ్మాయి పేరేంటి? పట్టుబట్టింది నందిని. ఇలా ఇబ్బంది పెట్టొద్దు నందిని. నిజంగానే ఒక అమ్మాయి అయితే చెప్పగలను. నేను ప్రేమించినప్పుడు అమ్మాయి. కానీ ఇప్పుడు బాధ్యతల వలయంలో ఉన్న ఒక గృహిణి. తన పేరు చెప్పడం నాకు సభ్యత కాదు. అది తనకు అంత మంచిది కాదు. అర్థం చేసుకో అని అన్నాడు అమర్.
సరే, మీరు చెప్పడం సభ్యత కాదు. కానీ నేను ఒక పేరు చెప్తాను. అది అవునో కాదో చెప్తారా? అని అంది నందిని. నందిని అలా అడుగుతుంటే నందినికి నిజం తెలిసిపోయినట్లుగా అనిపించసాగింది అమర్‌కి. ఒకవేళ అరుణ ఏమైనా చెప్పిందా? అందుకే ఇంత ఖచ్చితంగా అడుగుతుందా? అని అనుకుని ఏదో తెలియని భయం మొదలైంది అమర్‌లో. ఏదీ వద్దు నందు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ అని అన్నాడు అమర్. లేదు, ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడాల్సిందే. అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను అని అంటూ, ఆ అమ్మాయి పేరు అమలనే కదా? అని అంది నందిని. నందిని ఆ పేరు పలకడంతోనే పక్కనే పిడుగు పడినట్లుగా అనిపించింది అమర్‌కి. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు. నాకు తెలుసు ఫ్రెండ్. అది అమ్మనే కదా? అమ్మ కోసం నువ్వు ఇక్కడి దాకా వచ్చావు కదా? అమ్మ కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు కదా? అని అడిగింది నందిని. ఏం చెప్పాలో అర్థం కాలేదు అమర్‌కి. నందిని ఎలా తీసుకుంటుందో తెలియదు. తను నిజం చెప్తే. ఒకవేళ తను తప్పుగా అర్థం చేసుకొని అమలను నిలదీస్తే అమల ఆ విషయాన్ని భరించలేదు. అందుకే నోరు విప్పి ఏ మాట చెప్పాలని అనిపించడం లేదు తనకు. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 166వ భాగంలోకి వెళ్దామా? ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న అమర్ మనసులో ఏముందో నందినికి అర్థం అవుతూనే ఉంది. తన మనస్సును చదివినట్లుగా, ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నేను ఏమనుకుంటాను అనే కదా? నీకు నిజంగా మా అమ్మ అంటే ఇష్టమే అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకా అందరికంటే నేనే ఎక్కువగా సంతోషపడతా. కాబట్టి నా దగ్గర ఏ విషయం దాచాల్సిన అవసరం లేదు. ఇంకా నేను మా అమ్మతో చెప్తాను ఏమో అని సంకోచిస్తున్నావేమో. అలా అస్సలు జరగదు. అమ్మ సమ్మతి తెలిపే వరకు కూడా నేను ఈ విషయం గురించి అమ్మ దగ్గర మాట్లాడను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది నీకు సహాయం చేస్తూ అమ్మ జీవితాన్ని ఒక గాడిలో పెట్టడానికి. అందుకే సమయం వృధా చేయకుండా నేరుగా మాట్లాడుతున్నాను. నీకు మా అమ్మ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఆ ఇష్టాన్ని ఒక బంధంగా మార్చడానికి నీకు సహాయం చేయాలని నా ఉద్దేశం. అందులో నా స్వార్థం కూడా చాలా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో ఫ్రెండ్. నా దగ్గర ఏ విషయం దాచొద్దు అని అంది నందిని. నందిని అలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అమర్కి. తను అంతలా అర్థం చేసుకుంటుందా అని అనుకున్నాడు. తల్లి గురించి ఇంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో కూడా ఉన్నారా? ఈ వయసులో తల్లి పెళ్లి చేసుకుంటే సమాజం ఏమనుకుంటుంది? తమ పరువు పోతుంది అని తమ కోసం మాత్రమే ఆలోచించుకునే వాళ్ళని ఎంతో మందిని చూశాడు. అమల కూడా అందుకోసమే భయపడుతుందని తను ఇంతవరకు అనుకున్నాడు. కానీ నందిని ఇంత ఉన్నతంగా, ఇంత పరిపక్వతతో మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు. చాలా ఆనందంగా అనిపించింది. నువ్వు అనుకుంటున్నది అంతా నిజమే నందిని. మీ అమ్మని మర్చిపోలేక తన కోసమే నేను ఇక్కడి దాకా వచ్చాను. ఒక పెళ్ళై పిల్లలు ఉన్న ఆవిడ కోసం ఇన్నాళ్ళు పెళ్లి చేసుకుండా ఎలా ఉన్నాను అంటావేమో. నేను పెళ్ళిటికి రాకముందే మీ అమ్మకు విడాకులు అయిపోయాయి. అలాంటప్పుడు అమల కోసం ఎదురు చూడడంలో తప్పు లేదు అనిపించింది. ఎక్కడో ఉండి ఎదురు చూడడంలో ఉపయోగం లేదు. తన ముందు కనిపిస్తే ఏదైనా ఉపయోగం ఉంది ఏమో అని ఇక్కడికి వచ్చాను. దేని గురించి అయితే నేను భయపడుతున్నానో ఆ భయం ఇప్పుడు పూర్తిగా పోయింది. నువ్వే మాకు సపోర్ట్ చేస్తా అంటే చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు అమర్. ఎగిరి గంతేసినంత పని చేసింది నందిని. వెంటనే అమర్ ఫోన్ నెంబర్ తీసుకుంది. తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఇప్పటి నుండి మన ఇద్దరి టాస్క్ అమ్మ మనసు మార్చడం. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అంది నందిని. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే నందిని అని పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగింది నందిని. ఎదురుగా రెండు చేతులు కట్టుకొని నందిని వైపుకి సూటుగా చూస్తూ ఉంది అమల. కిందికి తల వంచి ఓరగా అమర్ వైపు చూసి, అమ్మ వినేసింది అంటావా ఫ్రెండ్ అని అంది. ఏమో నాకేం తెలుసు. వింటే మాత్రం ఇప్పుడు ఇక్కడ భూకంపం అని అన్నాడు అమర్ కూడా చాలా చిన్నగా. ఏంటి ఇద్దరు గుసగుసగా మాట్లాడుతున్నారు అని అంది అమల. అబ్బా ఏమీ లేదు అమ్మా. నువ్వు ఎప్పుడు వచ్చావో అర్థం కాక అడుగుతున్నాము ఒకరిని ఒకరం అంటూ అమల దగ్గరికి వచ్చింది నందిని. నందిని, నువ్వు దేనికోసం వచ్చావో ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంది అమల. నేను వచ్చిన పని చేస్తున్నానమ్మా. అంతా చూపించమని అమర్ గారిని అడిగితే ఆయన చూపిస్తున్నారు అని అంది నందిని. ఆ సార్కి చాలా పని ఉంది. వేరే ఎవరినైనా తీసుకుని వెళ్ళొచ్చుగా అని అంది అమల. అదేం లేదు అమల. నాకేమీ పనిలేదు. అయినా నందిని కంటే ఎక్కువ నేను చూపిస్తాను. పర్వాలేదు అని అంటూ పద నందు మనం వెళ్దాం. నీకు అంతా చూపిస్తాను అంటూ ముందుకు కదిలాడు అమర్. అమ్మయ్య అనుకొని అమర్ వెనకే నడిచింది నందిని. వీళ్ళు ఏదో చేస్తున్నారు అని అమలకు అనిపించింది. అయినా ఆ క్షణంలో చేయడానికి ఏమీ లేక వెనక్కి వెళ్ళిపోయింది అమల. చక్రపాణి ఇల్లు. వంట గదికి వెనక వైపు ఒక గదిలో ఆ ఇంట్లో పని వాళ్ళందరూ వారి వారి సామాన్లు పెట్టుకోవడానికి అనువుగా ఒక రూమ్ కట్టబడింది. అందులో కూర్చుని కాళ్ళు ఒత్తుకుంటూ అమ్మా, అయ్యా అంటున్నాడు రాజయ్య. అక్కడికి వచ్చింది సీత. రాజయ్య పక్కనే కూర్చుని ఏంటి బాబాయ్ ఏమైంది అని అడిగింది.
ఏముందమ్మా, అటు ఇటు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అని అన్నాడు. అయ్యో బాబాయ్! ఇంత వయసులో పని చేస్తుంటే కాళ్ళు నొప్పులు పెట్టకుండా ఎలా ఉంటాయి? అయినా ఈ వయసులో నీకు పని ఎందుకు చెప్పు? ఇంట్లో కూర్చోక అని అంది సీత. అయ్యో! వయసు అయిపోయింది కదా! ఇంక ఇంట్లో కూర్చోబెట్టి సాదుదామనే వాళ్ళు నాకు ఎవరూ లేరు అమ్మా. చేతనైనన్ని రోజులు పని చేసుకోవాల్సిందే అని అన్నాడు రాజయ్య. అయ్యో బాబోయ్! ఎందుకలా అంటావు? నేను ఉన్నాను కదా నీకు. నేను నీ కూతురు లాంటి దాన్ని. ఇకపై ఏ పని చేయాలన్నా నాకు చెప్పు. ఒక పక్కన కూర్చో. నా పని నీ పని అని అన్నీ కలిపి నేనే చేస్తాను అని అంది సీత. కొన్ని కొన్ని పనులు నేను చేయకపోతే అయ్యగారికి నచ్చదు. వేరెవరూ చేయడానికి వీలు లేదు అని అన్నాడు రాజయ్య. కూరగాయలు నేను తీసుకొస్తాను అని అంది సీత. నీకు ఇప్పటికే ఇంట్లో పని ఎక్కువగా అవుతున్నట్లుగా ఉంది. నీ పని నువ్వు చూసుకో అమ్మా. నా పని ఎందుకు నీకు అని అన్నాడు రాజయ్య. అదేంటి బాబాయ్ అలా అంటావు? నీ కూతురే ఉంటే ఇలాగే చేసేదా? నేను నీ కూతురు లాంటి దాన్ని అంటున్నావు కదా. అయినా ఇది ఏమైనా పెద్ద భాగ్యమా? ఇలాంటి పనులు చేయడం చాలా సులువు అసలు. నాకు పెద్ద ఇబ్బందిగా ఏమీ ఉండదు. నేను నీ పనులన్నీ కూడా చేస్తాను. నువ్వు ఒక పక్కన కూర్చో అని అంది సీత. అన్ని పనులు ఓకే కానీ ఆ ఒక్క పని అదేమో చాలా లోపలికి అంటూ ఆగిపోయాడు రాజయ్య. ఏ పని బాబాయ్ చెప్పు. ఏదో చెప్పు. ఆగిపోయావు. ఏ పని అయినా పర్వాలేదు. అన్ని పనులు నేనే చేస్తాను అని అంది సీత. అదేం లేదు. నువ్వే చేద్దువులే. రేపటి నుండి నువ్వే కూరగాయలు తీసుకురా. కానీ నువ్వు తెచ్చేవి సరికి నచ్చకపోతే మాత్రం మళ్ళీ నేనే వెళ్ళాల్సి వస్తుంది అని అన్నాడు రాజయ్య. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.